హైదరాబాద్ నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో కారు దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. లాంగ్ డ్రైవ్ పేరుతో అద్దెకు తీసుకున్న కారును రాజస్థాన్ లో విక్రయించిన గ్యాంగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. నల్లకుంటకు చెందిన రామలింగేశ్వర అనే వ్యక్తిని కారును ఈ నెల 25వ తేదీన లాంగ్ డ్రైవ్ పేరుతో కొందరు వ్యక్తులు అద్దెకు తీసుకున్నారు. ఈరోజు ఒక లాంగ్ డ్రైవ్ కార్స్లో పెట్టిన కార్ను అమ్ముకున్న, నంబర్ ప్లేట్ చేంజ్ చేసి వాళ్ళ యొక్క ట్రాకర్ తీసేసి అమ్ముకోవడం వల్ల రాజస్థాన్కు అమ్మిన కారు విషయంలో ఈరోజు వీళ్ళను ముఠాను పట్టుకొని దాంట్లో ఈరోజు రిమాండ్ చేయడం జరిగింది. దీని విషయంలో భాగంగా ఈ కేసు డీటెయిల్స్లో భాగంగా 14th నాడు నాగలింగేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి తన యొక్క కారును లాంగ్ డ్రైవ్ కారులో పోస్ట్ చేసినాడు. తన కార్ని రెంట్కి పెట్టుకోవడానికి పోస్ట్ చేసినాడు. ఆ రోజు నుంచి అప్పుడప్పుడు కారు ఎవరైనా ఆన్ కాల్ వచ్చి ఆధార్ కార్డు వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్ని పెట్టుకొని ఆ కారు రెంట్కి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఒకరోజు మందం తీసుకొని పోవడం రావడం జరుగుతూ ఉంది. ఇదే విధంగా ఒక వ్యక్తి మన వసీం అనే వ్యక్తి, జుబేర్ కాజా జబీయుద్దీన్ అనే వ్యక్తి ఇద్దరు వచ్చేసేసి ఒకరోజు కారు తీసుకొని పోయినారు. తీసుకొని వెళ్ళిన తర్వాత ఆధార్ కార్డు వాళ్ళ డీటెయిల్స్ అన్ని తీసుకొని ఫోన్ నెంబర్ అన్ని తీసుకొని పెట్టిన తర్వాత కారు కనబడకుండా పెట్టినారు. తర్వాత కారు యొక్క ట్రాకర్లు తీసేయడం వల్ల కారు ఎక్కడుండో తెలియలేదు. మన దగ్గరకు వచ్చేస్తే మన దగ్గర పోలీస్ స్టేషన్లో వస్తే కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళ యొక్క కార్ డీటెయిల్స్ ఎవరైతే ఆధార్ కార్డు ఆ ట్రేస్ అవుట్ చేసిన తర్వాత ఈ వసీము, జబీయుద్దీను, జాఫర్ అహ్మద్ అంటోళ్ళను పట్టుకోవడం జరిగింది. ఈ ముగ్గురిని ఎవరైతే అడ్రస్ డీటెయిల్స్ ఆధార్ కార్డులు ఇవన్నీ ఎవరైతే ఇచ్చినారో వాళ్ళ ద్వారా వాళ్ళని పట్టుకున్న తర్వాత ఆసిఫ్ అనే ప్రధానమైన వ్యక్తిని పట్టుకోవడం జరిగింది. తద్వారా అతని ద్వారా ఎవరైతే రాజస్థాన్కు వెహికల్ అమ్మినాడో ఆసిఫ్ అనే వ్యక్తి ప్రభుదయాల్ సాయిని అనే వ్యక్తికి, రాజస్థాన్ వ్యక్తికి కారు అమ్మడం జరిగింది. ఆ కారును కూడా ఈరోజు సీజ్ చేయడం జరిగింది. ఈరోజు మేడ్చల్లో అతని యొక్క డీటెయిల్ తీసుకొని, యాక్చువల్గా దీంట్లో జరిగింది ఏంటంటే కారు తీసుకొని వెళ్ళిన తర్వాత వీళ్ళు యాక్చువల్గా ఈ ప్రభుదయాల్ అంటే ఆయన డెంటర్ పెయింటింగ్ చేస్తాడు. అక్కడ ఒక XUV 300 యొక్క పాత వెహికల్ అతను అప్రిసియేట్ జరిగింది డీసీపీ గారి ఆధ్వర్యంలో. అట్లాగే నర్సయ్య సార్ అడిషనల్ డీసీపీ గారి ఆధ్వర్యంలో మేము బాగా పర్సనల్గా తీసుకుని ఈ కేసును ఇన్స్పెక్టర్ గారు టీంలను పెట్టేసేసి ఎస్ఐ భూమేశ్వర్ రాజస్థాన్కి వెళ్ళి ఈ వీళ్ళను కూడా వెరిఫై చేయడం జరిగింది. దాంట్లో భాగంగా కేసులో భాగంగా ఈ విధంగా నేను యాక్చువల్గా కూడా మెయిన్ కార్ రెంట్కి ఇచ్చే వాళ్ళకు ఒక సూచన ఏంటి అంటే దయచేసి చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరైతే కార్ రెంట్కి ఎవరు ఇచ్చినా సరే ఆ వెహికల్స్ నంబర్ ప్లేటు ప్లస్ అవన్నీ తీసేసేసి ఎక్కడో వేరే స్టేట్ నంబర్ ప్లేట్ తీసేసుకొని ఇది వేరే స్టేట్కు వెహికల్స్ తీసుకొని ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. మనం ఇది చాలా చాకచక్యంగా చేసినాం కాబట్టి ఈ వెహికల్ దొరికింది. అట్లా దొరికిన వెహికల్స్ చాలా ఉంటాయి. కాబట్టి మీరు ఏదో ఆధార్ కార్డు పెట్టగానే సెల్ ఫోన్ నెంబర్ ఇవ్వగానే మీరు కారు మొత్తం ఇచ్చేసేసి మీరు మోసపోకండి. దయచేసి ఇంకా జాగ్రత్త చర్యలు తీసుకొని ఇట్లాంటి కార్ రెంట్ విషయంలో ఇంకా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ప్రజలకు కోరుతున్నాను. తీసుకుని వచ్చిండు 2.5 లక్షలు వీళ్ళకి ఇచ్చేసిండు. ఫాస్టాగ్ ప్లస్ ఆ నంబర్ ప్లేట్ దానికి వేసేసి ట్రాకర్ కూడా దానికి ఊడబెరికి పక్కకు పడేసేసేసి అదే ప్లేస్ లో ఒక చెట్లలో పడేసేసి ఆ కార్ తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. రాజస్థాన్ నుంచి ఒకతనే ఆ వెహికల్ తీసుకొని వెళ్ళిన అతను ప్లస్ ఇక్కడ ఉన్న 4 మొత్తం 5గురిని రిమైండ్ చేయడం జరుగుతుంది. ఇందులో ఒక అతను ఉజైరుద్దీన్ అని చెప్పి అబ్స్టాండింగ్ ఉన్నాడు. అతను కూడా ప్రధానమైన చేయడం
ఇంకా వేరే కేసులలో కూడా మిగతా వాళ్ళని కూడా వెరిఫై చేసినాము. ఈ ఉజేరుద్దీన్ అని అతను కూడా ఇంకేమైనా కేసులు ఉంటే వెరిఫై చేస్తాం. వీళ్ళని కూడా మళ్ళీ కస్టడీ తీసుకొని మళ్ళీ ఇంకా ఫర్దర్ కేసెస్ ఏమైనా ఉంటాయేమో అని కూడా వెరిఫై చేస్తాం. అదే వెరిఫై చేస్తాం. స్నాప్ వెహికల్ అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ నుంచి అక్కడ రాజస్థాన్ వెళ్ళాలంటే చాలా చెక్ పోస్ట్ కానీ అన్ని ఉన్నాయి. ఇక్కడ కూడా పట్టుకోవడం లేదా? నెంబర్ మ్యాచ్ కావడానికి ఆ మోడల్ ఈ మోడల్ తేడా ఉంటుంది కదా. ఓన్లీ ట్యాగ్ ప్లస్ నంబర్ ప్లేట్ రెండే కదా చూసేది. ట్యాగ్ దగ్గర చేసినప్పుడు దానికి నెంబర్ అనేది ఓనర్ కి వెళ్తుంది. దాని మీద మెసేజ్ అనేది అవును. ఓనర్ ఫోన్ నెంబర్ అనేది ఉండదు. ఇప్పుడు ఆ ఓనర్ మీద ఏం రాలేదు. ఓనర్ నంబర్ ఏదైతే అక్కడ స్క్రాప్ వెహికల్ ఏదైతే కండమ్ వెహికల్ ఏదైతే పక్కకు పడేసిన వెహికల్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఫాస్టాగ్ క్రియేట్ చేసుకుని నంబర్ ప్లేట్ అయిన తర్వాత కొత్తగా ఫాస్టాగ్ క్రియేట్ చేసుకొని తీసుకొని వచ్చిండు ఆయన. ఇస్తున్నారు.